ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. మానవతా విలువలు. మానవతా విలువలు అంటే ఏంటి? మానవునికి ఉండవలసిన విలువలు. అసలు విలువ అనేది ఎలా వస్తుంది? అంటే ఒక పండు విలువ దాని రసాన్ని బట్టి పెరుగుతుంది. ఒక చెరకు గడ విలువ దాని తీపిని బట్టి పెరుగుతుంది. ఒక వెదురు బొంగు విలువ దానికున్న ఒడ్డు పొడుగును బట్టి పెరుగుతుంది. ఒక విద్యుత్ బల్బు విలువ అది ఇచ్చే కాంతిని బట్టి పెరుగుతుంది. అలాగే మానవుని విలువ అతడు పోషించే గుణాలను బట్టి పెరుగుతుంది. విలువను బాగా తెలియజేసే ఒక కథ. ఒకమారు జీసస్ క్రీస్ట్ దారిలో నడిచిపోతుండగా అక్కడ ఒక వ్యక్తి తాగిన మైకంలో రోడ్డు మీద అడ్డంగా పడిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. జీసస్ అతడిని లేపి, నాయనా, ఇలా విపరీతంగా త్రాగి రోడ్డు మీద పడి పిచ్చి మాటలతో అందరినీ బాధించడం తప్పు కదా అని అడుగుతాడు. దానికి ఆ త్రాగుబోతు, స్వామి, నేను పూర్వం గుడ్డివాడిని, ఈ లోకాన్ని చూడలేదు, నాకే సుఖాలు ఆనందాలు తెలియవు. మీరే ఒక రోజున నా దీనావస్థ చూసి నాకు మీ మహిమతో కంటి చూపు ప్రసాదించారు. దాంతో ఈ లోకాన్ని సుఖాలను చూసి అన్నీ అనుభవించాలని ఇలా త్రాగి ఆనందిస్తున్నాను అని చెప్తాడు. క్రీస్తు ప్రభు, అయ్యో, ఇతడి కష్టం తీర్చాలని నేను ఇచ్చిన ఈ చూపు విలువ తెలియక ఇతడిలా చెడుగా జీవిస్తున్నాడే అని విచారిస్తాడు. మరికొంత దూరం వెళతాడు క్రీస్తు. అక్కడ ఒక వ్యక్తి దారిన పోయే మహిళలందరినీ చెడ్డగా అసహ్యకరంగా మాట్లాడి వేధిస్తుంటాడు. అది చూసి క్రీస్తు దగ్గరికి వెళ్ళి, నాయనా, మాతృ సమానులైన మహిళలను ఇలా దుర్భాషలు ఆడటం న్యాయమా? ఎందుకిలా చేస్తున్నావు అంటాడు. ఆ వ్యక్తి, మహానుభావ, పూర్వం నేను కుష్ఠరోగిని, ఊరికి దూరంగా పడి ఉన్నాను, ఎవ్వరూ దగ్గరకు రానివ్వలేదు. మీరు నన్ను చూసి జాలిపడి నా కుష్ఠరోగం పోగొట్టారు. నేనిప్పుడు జనాల మధ్య స్వేచ్ఛగా తిరుగుతూ అందరినీ తాకుతూ ఆనందిస్తున్నాను అంటాడు. క్రీస్తు చాలా విచారిస్తాడు. అయ్యో, నా శక్తితో ఇతడి వ్యాధి నివారణ చేసినందుకు ఫలితం ఇదా? వీరు విలువ తెలియని మానవులు, వీరికి నయం చేయడం పొరపాటే అనుకుంటాడు. వద్ద ఉన్న ధనం, దుస్తులు, చదువు, ఉద్యోగం, హోదా అన్నింటికీ తగిన విలువను గ్రహించి సక్రమంగా సమాజం కోసం వినియోగించాలి. భగవత్ కృప వల్ల లభించిన వాటి విలువ తెలుసుకొని వాటిని సరైన మార్గంలో ప్రవేశపెట్టకపోతే వాటి విలువను మనం పోగొట్టిన వారం అవుతాం. ఒక దాని విలువ తెలిసి దాని విలువను తగ్గించి మోసం చేస్తే భగవంతుడు అంగీకరించడు. ఒకమారు ఒక మేకల కాపరి అడవి వద్ద తన మేకలను మేపుకుంటూ వెళుతూ ఉండగా కొండ దగ్గర అతనికి ఒక మెరిసే రాయి కనిపిస్తుంది. దగదగా మెరుస్తున్న ఆ రాయిని తీసుకుని తన చిన్నారి మేక మెడలో తాడుకు కట్టి ఆనందిస్తూ ఉంటాడు. మేక ఎగురుతున్నప్పుడంతా ఆ రాయి మెరుస్తూ ఉంటుంది. మేకల కాపరి చాలా సంతోషించేవాడు. అమాయకుడు పాపం. ఒక రోజున ఒక వర్తకుడు, వజ్రాల వర్తకుడు, ఆ దారిన వెళుతూ మేక మెడలో రాతిని చూస్తాడు. అది మామూలు రాయి కాదు, విలువైన వజ్రం అని అతడికి తెలుసు. మేకల కాపరి దానిని మేకపిల్ల మెడలో కట్టి సంతోషిస్తున్నాడు. అది చూచిన వజ్రాల వ్యాపారి దానిని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. అది కొన్ని లక్షల విలువ చేసే వజ్రం. ఆ వ్యాపారి మేకల కాపరిని చూసి, ఓ పిల్లాడా, ఆ రాయిని నాకు ఇస్తావా? నీకు 10 రూపాయలు ఇస్తాను అంటాడు. వజ్రం విలువ తెలియని ఆ బాలుడు ఏనాడు 10 రూపాయలు చూసి ఉండనందున సంతోషంగా ఆ వజ్రాన్ని ఆ వ్యాపారికి ఇచ్చేసి 10 రూపాయలు తీసుకుని గెంతుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. వ్యాపారి ఆ వజ్రాన్ని తిప్పి తిప్పి చూస్తూ
దీని విలువ కనీసం 10 లక్షల పైనే చేస్తుంది అని భావించి తన అదృష్టానికి పొంగిపోతుంటాడు. ఇంతలో ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం. అతని చేతిలోని పెద్ద వజ్రం కాస్త పెద్ద శబ్దంతో పగిలిపోయి చిన్న చిన్న ముక్కలైపోతుంది. అతడు ఆశ్చర్యపడుతూ ఆ శబ్దం వింటూ ఉండగా అతడికి కొన్ని మాటలు వినిపిస్తాయి. ఓ వర్తకుడా, ఆ అమాయక బాలుని మోసగించి విలువైన నన్ను 10 రూపాయల విలువకు దిగజార్చి అతడికి 10 రూపాయలు ఇచ్చి నా విలువ పోగొట్టి నీకు విలువలేని వాడివి కనుక నీ దగ్గర నేను ఉండలేను, అందుకే పగిలి ముక్కలైపోయాను అని చెప్తుంది. ఏ వస్తువుకైనా మనిషికైనా తగిన విలువ ఇవ్వని వారికి విలువే ఉండదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బృందావనంలో జరిగిన వేసవి వెన్నెల ఉపన్యాసంలో 1974 మే 26వ తారీఖున ఈ కథ చెప్పారు. అధర్మపరులకు, అసత్యవాదులకు ప్రకృతి సహకరించదు. మానవతా విలువలలో ప్రధానమైనవి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. మానవతా విలువలలో మొదటిది సత్యము, అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయుట. సత్యాన్ని చెప్పేప్పుడు అత్యంత జాగ్రత్తగా మెలగాలి. ఒకసారి అక్బర్ చక్రవర్తి బీర్బల్ని పిలిచి సత్యానికి అసత్యానికి ఎంత దూరం అని అడిగాడు. దానికి బీర్బల్, ఏముంది మహారాజా, బెత్తడే అన్నాడు ఏమీ తడుముకోకుండా, అరచేతితో బెత్తడి చూపిస్తూ కంటి వద్ద నుంచి చెవి వద్దకు పెట్టి చెయ్యి చూపించాడు. అంటే కంటితో చూసింది సత్యము, చెవితో విన్నది అసత్యము. కంటికి చెవికి బెత్తడేగా దూరం అన్నాడు. సత్యం వద ధర్మం చరా అని మహర్షులు చెప్తున్నారు. అంటే సత్యమునే పలుకుము, ధర్మాన్నే ఆచరించుము. అయితే నేడు చాలామంది సత్యం వధ ధర్మం చర అంటే సత్యాన్ని వధించి ధర్మాన్ని జైల్లో ఉంచడం అనే అర్థంతో తప్పుగా ఉచ్చరిస్తున్నారు, తప్పుగా ఆచరిస్తున్నారు. నిజానికి సత్యం, ధర్మం చెరలోనే ఉంటున్నాయి ఈనాడు. బీర్బల్ చెప్పింది కంటితో చూసింది, చెవితో విన్నది మారిపోతుంది అని అర్థం. కనుక మన కంటితో విని మన మనసుతో అర్థం చేసుకున్న దాన్ని మాత్రమే సత్యంగా మనం భావించాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అంటారు, సత్యమే నా ప్రచారము, ధర్మమే నా ఆచారము, శాంతియే నా స్వరూపము, ప్రేమయే నా స్వభావము అంటున్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. బాబావారు అలాగే సత్యాన్ని ఆచరిస్తూ ప్రచారం చేస్తూ ధర్మస్వరూపంగా ఉంటూ శాంతిని ప్రసాదిస్తూ ప్రేమను పంచారు. ఒకసారి బాబావారు తన కళాశాల విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎదురుగా కూర్చొనున్న ఒక చిన్న కాన్వెంట్ విద్యార్థి అనుకున్నాడు, నేను కూడా MBA అయితే నాతో కూడా అంతసేపు స్వామి మాట్లాడుతారు కదా అని అనుకున్నాడు. కాసేపటికి స్వామివారు ఆ కుర్రవాణిని పిలిచి అందరికీ చూపుతూ, ఈ విద్యార్థి కూడా MBA అన్నాడు. ఆ MBA విద్యార్థులంతా నవ్వుతారు. అప్పుడు స్వామి అంటారు, MBA అంటే తెలుసా మీకు? మైండ్ అండ్ బాబా ఆల్వేస్ అన్నారు. అయితే స్వామివారు అన్నట్లుగా ఆ కాన్వెంట్ విద్యార్థి తర్వాత MBA చేశాడు. అది స్వామివారి ఇన్స్టిట్యూట్లోనే. ఈ విషయం స్వామి ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్లో వ్రాయబడి ఉంది. కనుక వాక్సిద్ధి ఏర్పడాలంటే సత్యాన్ని పలుకుతూ ఉండాలి. ఆ విద్యార్థి స్వామివారిని నిరంతరం హృదయంలో నింపుకున్నందున ఆ భావనతోటి
స్వామి చెప్పిన వాక్కును యథార్థం చేశాడు ఆ కాన్వెంట్ విద్యార్థి. వాక్ సిద్ధి ఏర్పడాలంటే సత్యాన్నే పలుకుతూ ఉండాలి. కాళిదాస మహాకవి భోజరాజు ఆస్థానంలో ఉండేప్పుడు భోజరాజు ఆస్థానంలోని ఇతర కవులకు మహారాజు కాళిదాసుకు అత్యంత గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం కంటగింపుగాను అసూయగాను ఉండేది. వారు ఎలాగైనా సరే కాళిదాసును మహారాజు ముందు అగౌరవపరచాలని పథకం వేసుకుంటారు. ఒకరోజు కాళిదాసు అంగట్లో చేపలు కొని తీసుకువెళుతుండగా ఒక కవి చూస్తాడు. వెంటనే పరుగున వెళ్ళి భోజరాజుకు విన్నవించుకుంటాడు. భోజరాజు భటులను పిలిచి కాళిదాసును ఉన్న పాటున తమ దర్శనం చేసుకోమని కబురంపుతాడు. అప్పుడు భోజరాజు సభలో ఉంటాడు. కాళిదాసు అలాగే రాజదర్శనం చేసుకుంటాడు. సభికులంతా చూస్తూ ఉండగా భోజరాజు మహాకవి చేతిలోని సంచిలో ఏముంది అని ప్రశ్నిస్తాడు. మహారాజా, నా సంచిలో కావ్యం ఉంది అంటాడు కాళిదాసు. ఆ మాటకు భోజరాజు అత్యంత ఆశ్చర్యంతో తనకు ఈ సమాచారాన్ని అందించిన కవికేసి చూస్తాడు. ఆ కవి తన మాట నిజమే అని తల ఊచుతాడు. అప్పుడు భోజరాజు, మరి అది కావ్యమైతే సంచిలోంచి కారే ద్రవమేమిటి అని అడగ్గా కాళిదాసు తడుముకోకుండా, మహారాజా, అది కావ్య రసం అంటాడు. అయితే మాకు చూపుతారా అని భోజరాజు అడగ్గా కాళిదాసు తన సంచి విప్పి చూపుతాడు. అంత ఆశ్చర్యపడేలా ఆ సంచిలో నిజంగానే కావ్యం ఉంటుంది. భోజరాజు చిరునవ్వుతో, మహాకవి, మరి ఈ కావ్యం పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు కాళిదాసు, ఇది తిలకాష్ట మహిత బంధము అని అంటాడు. అది విప్పి చూడగానే నిజంగా గ్రంథంగా మారిపోతుంది. అదే సత్యవాక్కు యొక్క మహిమ. దీన్ని బట్టి సత్యాన్ని పలికేవారు తాము ఏది అంటే అది జరుగుతుంది అని రూఢి అవుతున్నది కదా. సత్యమేవ జయతే, సత్యము మాత్రమే జయిస్తుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. పలికి బొంకని వాడెపో పండితుండు, ఆడి తప్పని మనుజుండె అర్చకుండు, ఆశలుడిగిన వాడెపో ఆత్మబలుడు, సత్యమును తెలుపు బాట శ్రీ సాయి మాట అని స్వామివారు ఒకసారి సత్యాన్ని గురించి చెప్పేప్పుడు ఈ పద్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా ఒక సన్నివేశం చెప్పుకుందాం. స్వామి అప్పుడప్పుడు విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటారు. వారి సందేహాలు తీరుస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఒక విద్యార్థి స్వామివారితో కూర్చొని మాట్లాడుతూ ఉండగా, కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు అశ్వత్థామహతః అని పెద్దగా అరిచి కుంజరహ అని చిన్నగా అన్నాడు కదా స్వామి. ఆ అసత్య దోషం వల్ల ధర్మరాజు నరకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది కదా స్వామి, ఇది ఎలా సంభవం అని అనగానే స్వామివారు ధర్మరాజును అసత్యం ఆడమన్నది ఎవరు, అలాగా చెప్పమన్నది ఎవరు అని అడిగారు. ఆ విద్యార్థి వెంటనే శ్రీకృష్ణుడు స్వామి అన్నాడు. అయితే కృష్ణుడు కదా నరకంలో ఉండాలి, ధర్మరాజు ఎందుకు ఉండవలసి వచ్చింది అని అడుగుతారు స్వామివారు. ఆ విద్యార్థి సమాధానం చెప్పలేక మౌనం వహిస్తాడు. అప్పుడు స్వామివారు అంటారు, ధర్మరాజు తాను అసత్యమాడుతున్నాను అనే కర్తృత్వ భావనతో ఉన్నందువల్ల ఆ అసత్య దోషం తానే అనుభవించవలసి వచ్చింది. అలా కాకుండా శ్రీకృష్ణుడు ఇలా చెప్పమన్నాడు, నేను అనే భావన లేకుండా అనుకుంటే ఆ అసత్య దోషం ధర్మరాజుకు అంటేది కాదు అని స్వామివారు వివరించారు. అంటే ప్రతి కర్మ, ప్రతి మాట భగవదంకితం చేసి చెప్పాలి, చేయాలి అని దీని అర్థం. అసత్యం చెప్పకుండా సత్యాన్ని మరొక విధంగా యుక్తిగా ఎలా చెప్పవచ్చు అనేదానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక కథ చెప్పారు. ఒకానొక సమయంలో ఒక అరణ్యంలో ఒక ముని తమ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక దొంగ
చేతిలో ఒక మూటతోటి ఆ ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ఉన్న పూల మొక్కల మాటున దాంకుని కూర్చుంటాడు. అది ముని గ్రహిస్తాడు. అయినా మౌనంగా తాను ధ్యానంలో ఉన్నట్లుగానే ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత రాజభటులు గుర్రాలపై మరికొంతమంది వెనక పరిగెత్తుకుంటూ ముని ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్న మునిని సమీపిస్తారు. చాలా వినయంగా, మునివర్యా, ఇక్కడికి ఎవరైనా ఒక చోరుడు వచ్చాడా? తమరేమైనా గమనించారా అని ప్రశ్నిస్తారు. అప్పుడు ముని కళ్ళు తెరిచి, నాయనా, చెప్పేవి చూడలేవు, చూసేవి చెప్పలేవు, చెప్పేవి చూడలేవు, చూసేవి చెప్పలేవు అని 2-3 మార్లు చెప్తాడు. ఆ భటులు ఇతడికి మతి సరిగా లేదని భావించి వెళ్ళిపోతారు. వారు వెళ్ళాక ఆ చోరుడు బయటికి వచ్చి, మహానుభావ, తమరు నా గురించి చెప్పి ఉంటే రాజభటులు నా తల నరికేసేవారు. నేను రాణిగారి నగరు దొంగిలించి ఇక్కడికి తీసుకువచ్చాను. నా జన్మ ఈ రోజుతో అయిపోయేది మీరు సత్యం చెప్పి ఉంటే. తమరికి కృతజ్ఞతలు స్వామి అంటాడు. అప్పుడు ముని, నాయన, ఇంత భయం కలిగించే ఈ దుష్ట కార్యం మానేసి హాయిగా జీవించవచ్చును కదా అని బోధిస్తాడు. ఆ చోరుడు, స్వామి, ఈ రోజు నుండి ఈ చోర వృత్తి మానేసి తమ శిష్యునిగా ప్రశాంతంగా ఇక్కడ జీవిస్తాను అని పరివర్తన చెంది స్వామి ఆ ముని ఆశ్రమంలో చేరిపోతాడు. ఒక్కోమారు సత్యం ఉన్నది ఉన్నట్లు కంటితో చూసింది అలాగే చెప్పటం వలన హింస జరగవచ్చు. సత్యం చెప్పిన వానికి ఆ హింసా దోషం కూడా అంటవచ్చు. ఆ మునీశ్వరుడు ఉపాయంతో అసత్య దోషం అంటకుండా, హింసాపాపం అంటకుండా తన యుక్తితోటి ఆ చోరుడిని సైతం మార్చేశాడు. కనుక మనం సత్యం చెప్పేప్పుడు ఇతరులకు బాధ కలిగించని రీతిలో చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే యుక్తిగా ఉపయోగిస్తూ సత్యవాదిగా జీవించమని స్వామి సందేశం ఇస్తూ ఈ కథ చెప్పారు. పూర్వకాలంలో మన దేశంలో గురుకులాల్లో గురువులు తమ శిష్యులకు ఇలా సత్యాన్ని గురించి బోధించేవారు. సత్యం పలికేప్పుడు కూడా ఇతరులకు ప్రియమైన సత్యాన్ని మాత్రమే పలకాలి. ఇతరులకు ఇష్టమని అసత్యం చెప్పకూడదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యము ప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతనః. అనగా ప్రియమైన సత్యాన్నే పలకాలి, అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు. అలానే అసత్యం కూడా చెప్పకూడదు. ఇతరులకు ఇష్టమని అసత్యాన్ని అసలు మాట్లాడకూడదు. ఇదే సనాతనమైన ధర్మము. సత్యానికి నిజానికి ఉన్న తేడాను స్వామివారు ఇలా చెప్తూ ఉంటారు. నిన్న నీవు నల్ల చొక్కా వేసుకున్నావు, నీ స్నేహితులు చూశారు, అది నిజం. నేడు నీవు తెల్ల చొక్కా వేసుకున్నావు, అది నీ స్నేహితులు చూశారు, అది ఈనాటికి నిజమే. రేపు నీవు పచ్చ చొక్కా వేసుకోవచ్చు, అది నీ స్నేహితులు చూస్తారు, అది రేపటికి నిజం. కానీ నిన్న, నేడు, రేపు వేసుకున్నది నీవు మాత్రమే. అంటే ఒక వ్యక్తివి, ఒకే వ్యక్తి అనేది సత్యము. చొక్కాలు వేసుకోవడం అనేది నిజం. కనుక నీవు నిన్న, నేడు, రేపు 3 కాలాల్లో మారకుండా ఒకటిగానే ఉన్నావు. నీవు వేసుకున్న చొక్కా మాత్రం మారిపోతున్నది. శాశ్వతమైనది సత్యము. అందుకనే శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పారు. సత్యంబునందుండి సర్వంబు సృష్టించే, సత్యంబునందనగే సర్వ సృష్టి. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి,
భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు బాట శ్రీ సత్యసాయి మాట. స్వామివారు చెప్పిన ఈ పద్యంలో సత్య నిరతిని గురించి వివరించారు. తక్కిన గుణాలతో పాటుగా సత్య నిరతిని నేర్పేదే నిజమైన విద్య అని మనం గ్రహించాలి. స్వామివారు సత్యాన్ని గురించి ఒక చిన్న కథ చెప్పారు. కరమ్చంద్ గాంధీజీ తల్లి పుతలీబాయి ఆమె కోకిల వ్రతం ఆచరించేవారు. అంటే కోకిల కూసాకే ఆమె భుజించేవారు. ఒక రోజున ఎంతకు కోకిల కూయకపోవడం వల్ల ఆమె అపరాహ్నమైన భుజించలేదు. కరమ్చంద్కు తల్లి అంటే అమిత ప్రేమ. ఆ 8 ఏళ్ల బాలుడు తల్లి భుజించలేదన్న బెంగతో తమ పెరట్లోని మామిడి చెట్టు చాటుకు వెళ్ళి కూర్చుని కుహూ కుహూ అంటూ కూసి పరుగున ఇంట్లోకి వచ్చి అమ్మా కోయిల కూసింది, ఇక భుజించు అంటూ పెద్దగా అరిచాడు. తల్లి పుతలీబాయి కరమ్చంద్ను దగ్గరకు రమ్మని చంప మీద ఫటామని ఒక్క దెబ్బ వేసి, నీలాంటి అసత్యం చెప్పేవాడు నా కుమారుడైనందుకు నేను చింతిస్తున్నాను, ఛీ వెళ్ళు, నీ ముఖం చూపకు అని ఆగ్రహిస్తుంది. వెంటనే కరమ్చంద్కు తాను తప్పు చేశానని, ఈ తప్పిదాన్ని ఇంక ఎప్పుడూ చేసి అమ్మను బాధ పెట్టకూడదని భావించి ఆ చిన్నారి బాలుడు తల్లి పాదాలు పట్టుకొని, అమ్మ నా తప్పు తెలిసింది, ఇక నా జీవితంలో ఎన్నడూ అసత్యం ఆడను, నీ పాదాల మీద ఆన అని ప్రమాణం చేశాడు. అప్పటి నుంచి తన జీవితాంతం అసత్యం అన్నది ఆయన మాట్లాడి ఎరుగడు. ఆ బాలుడే పెరిగి పెద్దై మహాత్మా గాంధీగా పేరు పొందాడు. మన దేశ స్వతంత్రానికి అందరినీ ఒక్క తాడు మీద నడపగలిగాడు. అదన్నమాట అమ్మ యొక్క ఘనత. నుత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతంబు కంటే నొక సూనృత వాక్యము మేలు చూడగన్. నూతి కంటే బావి మేలని, 100 నూతులు ఉండే కంటే ఒక్క బావి ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అని. అటువంటి 100 బావుల కంటే ఒక సత్క్రతువు అంటే ఒక సేవ, కేవలం హోమము యజ్ఞము అని కాదు, సమాజానికి పనికొచ్చేటటువంటి సేవ మంచిది. అటువంటి 100 సేవల కంటే ఒక కుమారుడు అంటే కేవలం పుత్రుడనే కాదు, సంతానం మేలు. ఎందుకంటే సమాజ సేవ, తల్లిదండ్రుల సేవ చేసేటటువంటి సద్గుణ సంపన్నుడైన సంస్కారవంతుడైనటువంటి ఒక బిడ్డ ఉంటే చాలు అని. అటువంటి 100 మంది బిడ్డల కంటే సత్యవాక్యము మేలు అని చెప్తున్నాడు అనమాట. 100 మంది కుమారులు ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఏమయ్యాడు? కాబట్టి సంతానం, మంచి సంతానం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక్కరుంటే చాలు. అటువంటి 100 మంది కంటే కూడా సత్యవాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం గ్రహించాలి. అదే సత్యం యొక్క ఘనత. ఒక మారు పద్యం అంతా మళ్ళా విందాం. తల్లిని మాతృమూర్తి అంటాం. దేవత పసితనం నుండి పిల్లలను సక్రమమైన ప్రవర్తనలో పెట్టడం, సద్బుద్ధి కలిగించడం, చక్కగా దీవించడం, తప్పు చేస్తే దండించడం చేసి తల్లి బిడ్డలను క్రమశిక్షణతో పెంచుతుంది. అందుకే సుమతీ శతకకారుడు అమ్మని గురించి ఇలా అంటున్నారు: ఇమ్ముగ చదువని నోరును అమ్మా అని పిలచి అన్నమడుగని నోరున్, తమ్ముల విలువని నోరును
కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతి అని. అంటే తల్లి దీవెన మాత్రమే బిడ్డలకు సక్రమమైనటువంటి ప్రవర్తనను, సద్బుద్ధిని, క్రమశిక్షణను ఇస్తుంది. మానవతా విలువలలో రెండవది ధర్మం. ధర్మము అనే పదం ధ్రువ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది. ధ్రువ్ అనగా ధరించుట, ధరించునదే ధర్మము. ధరతీతి ధర్మ అన్నారు. అంతేకాకుండా ధారయతి ఇది ధర్మ అంటారు. అనగా ధరింపబడిన ధర్మము అంటే ఆచరించేది. ఊరికే మాటలు చెప్పడం కాకుండా ఏది ధర్మమో దాన్ని ఆచరించి చూపాలి. ఒక వ్యక్తి ప్యాంటు, షర్టు ధరించినప్పుడు అది వాతావరణానికి ఇబ్బందుల నుండి రక్షిస్తుంది. అతనికి కొంత గౌరవాన్ని, అందాన్ని కూడా ఇస్తుంది. మనం ధర్మాన్ని ధరించినట్లయితే సామాజిక ఇబ్బందుల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడే అవకాశం లభిస్తుంది. మనకు కొంత గౌరవాన్ని కూడా కలిగిస్తుంది. మనం ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంటుంది. ఒక వ్యక్తి సమాజ పౌరునిగాను, ఒక తండ్రిగాను, కుటుంబ పెద్దగాను, ఉద్యోగిగాను, కుమారునిగాను, ఒక విద్యార్థిగాను తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ పోతుంటే అతను ఒక ధర్మాత్ముడవుతాడు. సమాజంలో ఆదరింపబడతాడు, గౌరవాన్ని పొందుతాడు. భారతదేశంలో అనేక మంది ధర్మమూర్తులు, ధర్మపరులు, ధర్మ బోధకులు ఉంటూనే ఉన్నారు. అలాంటి వారిలో శ్రీరామచంద్రుడు ఒకడు. శ్రీరాముని రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ప్రతి మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తే సమాజమే బాగుపడుతుంది. మహాభారతంలో యక్ష ప్రశ్నలు, ధర్మరాజు సమాధానాలు ఒకసారి విందాం. అరణ్యవాసం చేస్తున్న సమయంలో పాండవులంతా ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తుంటారు. ఒకసారి చాలా ఎండగా ఉండటాన ధర్మరాజుకు చాలా దాహం వేస్తుంది. అంతా చెట్టు కింద కూర్చుంటారు. ధర్మరాజు మొదట భీముడిని పంపిస్తాడు. భీముడు వెళ్ళి ఎంతకు రాడు. అప్పుడు నకుల సహదేవులను పంపిస్తాడు. వారు ఎంతకు రారు. చివరకు అర్జునుడిని పంపిస్తాడు. అర్జునుడు కూడా రాడు. నలుగురు సోదరులు రానందున తానే వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ నీరు తాగడానికి ఒక సరస్సు ఉంటుంది. దాంట్లో దిగి తాగబోయే లోపల ఒక యక్షుడు ఇలా అంటాడు, నీ నలుగురు సోదరులను నేను అడిగిన ప్రశ్నలు చెప్పనందున నేను మరణించేటట్లు చేశాను. నువ్వు నాకు సక్రమమైన సమాధానాలు చెప్పి నువ్వు నీరు త్రాగమంటాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలన్నింటికి ధర్మరాజు ధర్మమూర్తి కనుక సక్రమమైన సమాధానాలు చెప్పాడు. అప్పుడు యక్షుడు సంతోషించి, మరణించిన నీ నలుగురు సోదరులలో నీవు కోరిన ఒక్క వ్యక్తిని బతికిస్తాను అంటాడు. అప్పుడు ధర్మరాజు ఆలోచించి కుంతీపుత్రులలో తాను జీవించి ఉన్నందున మాద్రీసుతులలో ఒకరు బ్రతికి ఉండడం ధర్మమని తలంచి నకులుని బ్రతికించమని కోరతాడు. ధర్మరాజు ఇలా అడిగేసరికి యక్షుడు ఆశ్చర్యపోతాడు. మహాబలశాలి అయిన భీముని కానీ ధనుర్విద్యాపారంగతుడైన అర్జునుని కానీ కోరక నకులుని ఎందుకు కోరావు అని అడుగుతాడు. అప్పుడు నకులుడు చెప్తాడు తాను మనసులో ఉన్న విషయం. ఈ విధంగా ధర్మరాజు యొక్క ధర్మాన్ని చూసి యక్షుడు సంతోషించి నలుగురు సోదరులను బ్రతికిస్తాడు. అదన్నమాట. ధర్మాన్ని ఆచరిస్తే తాను ఆపద నుండి కాపాడబడటమే కాకుండా తన వారిని కూడా ఆపద నుండి రక్షించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు తన ధర్మాన్ని విస్మరిస్తున్నాడు. మహాభారతం, రామాయణం, ఖురాన్, బైబిల్ ధర్మ సూక్ష్మాలను వివరిస్తున్నాయి. మహాభారతంలో ఒక కథను గుర్తు చేసుకుందాం. శంకుడు లిఖితుల కథ. అడవిలో ఒక చోట ఆశ్రమం నిర్మించుకొని శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు.
వీరు తమ ఆశ్రమం చుట్టూ పండ్ల తోటలు వేసుకొని ఆకలి తీర్చుకోవడం కోసం పెంచుకునేవారు. అయితే వీరు తమ మధ్య ఒక నిబంధన ఏర్పరచుకున్నారు. అదేంటంటే అన్నకు తెలియకుండా తమ్ముడు కానీ, తమ్ముడికి తెలియకుండా అన్న కానీ ఆ తోటలో పండిన పండ్లను భుజించకూడదు అనేదే ఆ నియమం. కాలం గడుస్తున్నది. ఒకనాడు అన్నగారైన శంకుడు పొరుగురికి వెళ్ళి ఎంతకు రానందున ఆకలి భరించలేక లిఖితుడు అక్కడ కింద రాలిన 2 పండ్లు తింటాడు. ఆకలికి ఆగలేకపోతాడు. మరునాడు ప్రొద్దుట అన్న వచ్చాక తాను చేసిన పని చెప్తాడు. క్షుద్బాధ ఎక్కువైపోయి భరించలేక కింద పడ్డ 2 మామిడి పండ్లు తిన్నానని చెప్తాడు. అయితే ధర్మోల్లంఘన చేసినందుకు పాపం మనసులో మెదులుతూ ఉండి తర్వాత జన్మకు వస్తుంది కనుక అన్న ఏం చెప్తాడంటే, నువ్వు మహారాజు దగ్గరికి వెళ్ళి దీనికి తగిన శిక్ష అడుగు, శిక్ష భరించినట్లయితే నీ పాపం పోతుంది అని చెప్తాడు. వెంటనే అతడు మహారాజు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను ఈ విధంగా ధర్మోల్లంఘన చేశాను మహారాజా, నాకు శిక్ష విధించమని అడుగుతాడు లిఖితుడు. అప్పుడు మహారాజు అంటాడు, మీ ఇద్దరు అన్నతమ్ములు, మీరు ఇది దొంగతనం కాదు, దీనికి శిక్ష విధించడం తగదు అంటాడు. అప్పుడు లిఖితుడు కోపంతో, మహారాజా మీరు మహారాజు కనుక ధర్మాన్ని విచారించి నాకు శిక్ష విధించాలి, లేకపోతే మిమ్మల్ని నేను శపిస్తాను అంటాడు. వెంటనే మహారాజు అందరినీ రావించి మంత్రులను వాళ్ళను పిలిపించి ధర్మ విద్య బోధించే వాళ్ళని పిలిపించి ఏం శిక్ష విధించాలి అని అడుగుతాడు. అప్పుడు న్యాయ కోవిదులంతా సంప్రదించుకొని 2 చేతులు నరికేయమంటారు. అప్పుడు లిఖితుడికి 2 చేతులు నరికేస్తారు. రక్తం కారుతూ ఉంటుంది. లిఖితుడు తనకు ప్రాయశ్చిత్తం జరిగినందుకు సంతోషంతో అన్నకి ఈ విషయం తెలియజేయాలని బయలుదేరి వెళ్తూ ఉంటుంది. రక్తం కారుతుండగా తన దేహాన్ని శుభ్రపరచుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఒక నదిలో స్నానం చేయడానికి దిగుతాడు. అతడు 3 మునకలు వేసి లేవగానే మహదాశ్చర్యంగా లిఖితుడు 2 చేతులు తిరిగి పూర్వం వలె మొలుస్తాయి. అనగా బాహువులను తిరిగి ఆ నది ఇచ్చిందన్నమాట. ధర్మాన్ని ఆచరించినందుకు లిఖితుడికి తిరిగి బాహువులను ఇచ్చింది. అందుకని అప్పటి నుంచి ఆ నదికి బాహుదా నది అనే పేరు వచ్చింది. చూడండి, ధర్మో రక్షతి రక్షిత అంటే ఇదే. మరి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే తనను రక్షిస్తుంది. బాహుదా అంటే బాహువులు ఇచ్చినది అని అర్థం. ధర్మదేవత ప్రతి మానవుని యందు ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆశ్రయిస్తే మనలందరినీ ఆమె కాపాడుతుంది. బుద్ధ భగవానుని బోధనలలో ధర్మం శరణం గచ్ఛామి అని ఉంది. ఏ మత గ్రంథం చూసినప్పటికీ ధర్మానికి విశేష ప్రాధాన్యతనిచ్చినటువంటివే. వృత్తి ధర్మాన్ని కూడా తెలుసుకుందాం. మహాభారతంలో ధర్మ వ్యాధోపాఖ్యానం వస్తుంది. కౌశికుని కథ విందాం. కౌశికుడు ఒక సద్విప్రుడు. తపస్సు చేసుకోవాలనే ఆశతోటి వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసి అడవిలోకి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం ఆ చెట్టు మీద నుంచి ఒక కొంగ అతని మీద రెట్ట వేస్తుంది. కౌశికుడికి చాలా కోపం వస్తుంది. తనను అపవిత్రం చేసిందని, తపోభంగం కలిగించిందనే కోపంతో తీక్షణంగా తల పైకెత్తి చెట్టుకేసి చూస్తాడు. అతని తపశ్శక్తికి ఆ కొంగ క్రింద రాలి మరణిస్తుంది, భస్మమైపోతుంది. కౌశికుడు తనకు గొప్ప తపశ్శక్తి వచ్చిందని గర్వం ప్రవేశిస్తుంది. భిక్షకు వెళ్ళి ఒక గృహం వద్ద భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. ఆ ఇంటి ముందు వీధిలో నిలబడతాడు. ఆ ఇంటి గృహిణి మహాపతివ్రత. ఆమె భిక్షను తెస్తూ ఉండగా ఆమె భర్త ఎండలో అలసిపోయి ఇంట్లోకి వస్తాడు. అందుకని ఆమె ఆ భిక్షను పక్కన పెట్టి తన భర్తకు సపర్యలు చేసి భోజనం పెట్టి తర్వాత బయటికి వస్తుంది భిక్ష ఇవ్వడానికి. అప్పటి వరకు వేచి ఉన్న కౌశికుడు కోపంతో ఆమె కేసి తీవ్రంగా చూస్తాడు. ఆమె అంటుంది కదా, నాయనా ఆగు, నీ కోపానికి భస్మం కావటానికి నేనేమి కొంగను కానులే అంటుంది. అడవిలో జరిగిన సంఘటన తనకు తప్ప తెలియనిది.
ఇంట్లో ఉన్న ఈమెకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయి ఆమెను క్షమించవని వేడుకొని తనకు ధర్మం చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆమె, నీవు ఈ ఊర్లోనే ధర్మవ్యాధుడు అనే వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నా ధర్మం ఏమిటి అని అడుగు అని చెప్తుంది. కౌశికుడు అతడు ఒక గొప్ప మహర్షి అయి ఉంటాడని భావించి వెళ్తాడు. ధర్మవ్యాధుడు ఉంటున్న వీధికి వెళ్ళగా అక్కడ కౌశికుడు చూసిన దృశ్యానికి ఆశ్చర్యపోతాడు. ఆ వీధిలో వ్యక్తులంతా మాంసాహార విక్రయాలు మునిగి ఉంటారు. కౌశికుడు అడిగిన దానికి వారు దూరంగా కనిపించే వ్యక్తే ధర్మవ్యాధుడు అని చెప్తారు. ఆ ధర్మవ్యాధుడు అనే వ్యక్తి ఒక మాంసం అంగడి యజమాని అని చూస్తాడు కౌశికుడు. కౌశికుడిని చూసి ధర్మవ్యాధుడు అంటాడు కదా, నాయన నిన్ను ఆ పతివ్రత పంపిందా నా దగ్గరకు అని. అది వినగానే కౌశికుడికి ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ఇతడు మాంసం వ్యాపారం చేస్తున్నా కూడా ఎక్కడో ఉన్న పతివ్రత చెప్పిన విషయం ఇతనికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయి ఇతను చాలా గొప్ప జ్ఞాని అనుకుంటాడు. అతడు మాంసం వ్యాపారం చేసుకొని అంగడి కట్టేసి ఇంటికి వచ్చి తనతో కౌశికుని రమ్మని వృద్ధులైన తల్లిదండ్రులకు స్నానపానాదులు చేయించి ఆహారం పెట్టి నిద్రపుచ్చి తర్వాత ధర్మవ్యాధుడి దగ్గరికి వస్తాడు. కౌశికుడు లేచి నమస్కరిస్తాడు. క్రమంగా వారికి జరిగిన సంభాషణలో తన కులవృత్తి తాను చేసుకుంటున్నానని, ఇది ధర్మమేనని చెప్తాడు. ఇది తనకు ధర్మమేనని చెప్తాడు ధర్మవ్యాధుడు. అదంతా చూస్తూ కౌశికుడు అడుగుతాడు, మీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని. నాయన, తల్లిదండ్రులు సేవ చేయకుండా అడవిలోకి వచ్చి వాళ్ళని వాళ్ళ కర్మానికి వదిలేసి నువ్వు తపస్సు చేసుకోవడం పెద్ద తప్పు. నువ్వు వెంటనే వెళ్ళి నీ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండు. అదే తపస్సు. ఈ జగత్తంతా ధర్మమూలమైనటువంటిది. ధర్మమూలమిదం జగత్. కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి అని చెప్పి ధర్మవ్యాధుడు అతన్ని పంపిస్తాడు. కౌశికుడు ఇంటికి వచ్చి తిరిగి తన తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతాడు. ఈ సందర్భంగా ధర్మార్థ కామమోక్షాలను గురించి చెప్తూ ధర్మమైన కామాన్ని, అర్థాన్ని సంపాదించుకోవాలని, అది మోక్షానికి తీసుకువెళ్తుందని స్వామివారు అన్నారు. ధనము వచ్చును పోవును ధరణియందు, నీతి ధర్మాలు నిలుచును నిజముగాను, నీతి ధర్మాలు హృదయాన నింపుకున్న సార్థకంబగు మానవ జన్మభువిని. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అనేది ఆర్యోక్తి. అన్ని ధర్మాలకు సమానమైనది శరీరమే. అందుకే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటేనే ఏ ధర్మాన్నైనా పాటించడానికి, ఏ పనైనా చేయటానికి శరీరం ఒక పరికరంగా ఉపయోగపడుతుంది. ఒక స్క్రూ బిగించాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. అలాగే మనము ఈ విశ్వంలో ఈ శరీరంతో ధర్మార్థ కామమోక్షాలను సాధించడానికి శరీరం ఒక పరికరం. అందుకని చక్కగా ఆరోగ్యాన్ని చూసుకుంటూ న్యాయంగా, ధర్మంగా మనం జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ధర్మాలలో మొట్టమొదటిది ఏంటంటే భౌతిక ధర్మం. అంటే శరీర ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణ. రెండవది నైతిక ధర్మం. అంటే కుటుంబ సభ్యునిగా తాను చేయవలసినటువంటి ధర్మాలను, పెద్దల పట్ల వినయంగా, గౌరవంగా ప్రవర్తించడం, కుటుంబ సభ్యునిగా ఉంటూ అన్ని పనులలో భాగస్వామ్యం వహించడం, సమాజంలోని స్త్రీల పట్ల సోదర భావంతో, మాతృభావంతో మెలగడం, పొదుపరితనం పాటించడం, వేదమాత, భూమాత, దేశమాత, గోమాత, దేహమాత అయిన పంచమాతల యొక్క రుణాన్ని తీర్చుకోవడం నైతిక ధర్మం. పంచమాతలు వేరే. వేదమాత అంటే వేదాలు, భూమాత మనం జీవించే భూమి, మనకు సకల సౌకర్యాలు ప్రసాదిస్తున్నటువంటి భూమాత, దేశమాత మన దేశం, గోమాత మనకు పాలిచ్చి పోషించేది, దేహమాత కని మనల్ని పెంచి పోషించేది. ఈ 5 మాతల యొక్క రుణాలను తీర్చుకోవలసినటువంటి బాధ్యత మనకుంది.
మూడవది సాంఘిక ధర్మం, అంటే బాధ్యతాయుత పౌరునిగా సంఘ సేవ చేయటం, సంఘంలో మంచి వ్యక్తిగా ప్రవర్తించటం మొదలైనవి. మతపరమైన ధర్మాలు, మతపర సహనము, అవగాహన, మార్గములు వేరైన గమ్యం ఒక్కటే అనే విశ్వాసాన్ని కలిగి ఉండటము. అందుకనే మనకు ఆదర్శమూర్తులైన రాముడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, యేసుక్రీస్తు, మహమ్మదు మొదలైన వారు చెప్పిన హితోక్తులను విని వారి అడుగు జాడలలో అందరం నడవాల్సి ఉంది. ఈ సందర్భంగా రామాయణంలో జరిగిన ఒక ఘట్టాన్ని చెప్పుకుందాం. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు నిలబడి యుద్ధం చేయటం చేత కాళ్ళు నొప్పులుగా ఉండటాన యుద్ధ భూమిలో నిర్మానుష్యంగా ఉన్న ఒక ప్రదేశంలో చిన్న గుట్ట మీద కాళ్ళు బార చాపుకొని అలసట తీర్చుకుంటుంటాడు. ఆ సమయంలో దూరంగా ఒక స్త్రీమూర్తి తన వైపు వస్తున్నట్లు గమనిస్తాడు. వెంటనే తాను జాపుకున్న తన కాళ్లను ముడుచుకొని నిఠారుగా కూర్చుంటాడు. ఎందుకంటే స్త్రీల ముందు కాళ్ళు జాపుకొని కూర్చోవడం మర్యాద కాదు గనుక. క్రమక్రమంగా స్త్రీమూర్తి శ్రీరాముని చెంతకు వస్తుంది. వెంటనే శ్రీరాముడు నిలబడి, ఎవరమ్మా మీరు అని అడుగుతాడు. ఆమె, రామా, నన్ను మండోదరి అంటారు. నేను మీచే సంహరింపబడిన రావణుని భార్యను. సకల సద్గుణాలతో విరాజిల్లే ఒక మానవ మాతృనిగా మీ గురించి విన్నాను. ఇప్పుడు నిన్ను దర్శించుకోవాలని వచ్చాను. నన్నిప్పుడు ఇక్కడికి రాకుండా ఆపాలనుకునే వారెవ్వరూ లేరు. ఇంతకుముందు నా భర్తకు భయపడి మిమ్ములను దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. ఇప్పుడు మిమ్ము దర్శించుకొని వచ్చాను. నేను వస్తుండగా దూరం నుంచి చూసి మీరు చాపుకున్న కాళ్లను ముడుచుకోవడంతో మీ గుణ సంపద, స్త్రీల పట్ల మీకున్న గౌరవం తెలిసింది అని సెలవు తీసుకొని వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి శ్రీరామచంద్రుని అంత మర్యాద పురుషోత్తముడు అని ఎందుకు పిలుస్తారో మనకు అర్థమవుతున్నది కదా. విదుర నీతిలో నీతి పద్యం. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబున కగుదానొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఎవరైనా చేసిన పని లేక మాట మన మనస్సుకు బాధ కలిగిస్తే దానిని తిరిగి ఇతరులకు మనం చేయకపోవటమే ధర్మము అని విదురుడు చెప్తున్నాడు. మనం కూడా అంతే కదా. మనకు కష్టం కలిగినప్పుడు ఇలాంటి కష్టం ఇంకొకరికి కలగకూడదు అనే భావనతోటి మనం ప్రవర్తించడమే విలువైనటువంటి వ్యక్తిత్వం. అన్ని దానములలో కన్నా అన్నదానము గొప్పది. అదే ధర్మము. పక్కనున్నవాడి డొక్క మాడుచునుండ నిక్కి పట్టనిండ మెక్కువాడు నిశ్చయముగా కాడు నిజమైన మనుజుడు ఉన్న మాట తెలుపుచున్నమాట అన్నారు స్వామివారు. ఇతరులకు ఆకలిగా ఉన్నప్పుడు వారికి కొంత ఆహారం పెట్టడం వలన అది మనకు ఏ విధంగా మేలు చేస్తుందంటే, మరొక జన్మలో మనం ఆకలికి గురి కాకుండా ఉంటాము అని స్వామివారు చెప్తున్నారు.
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्. హిందూ అనగా హింసకు దూరంగా ఉండేవాడు. అంటే అందరూ సుఖంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ మంచిని మంగళకరమైన వాటిని దర్శించాలని, ఏ ఒక్కరూ కూడా దుఃఖాన్ని పొందకూడదని ఋషులు ప్రార్థించేవారు. ఇది ఎంత ఉదాత్తమైన అంశం! అందరూ సుఖంగా ఉంటేనే మనం కూడా సుఖంగా ఉంటాం. ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడ ఉండేవారికి కూడా ప్రశాంతత ఉంటుంది కదా. ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం.